వంశీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలాగుందో మనం చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరూ కూడా ఎన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని ప్రజలు గుర్తించరు. అండ్ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బండ చాకరీ చేస్తున్నప్పటికీ కూడా మీకు వాళ్ళ గుర్తింపు అనేటటువంటి తక్కువగా ఉంటుంది. జీతభత్యాల విషయంలో మాత్రము పెరుగుదల బాగుంటుంది. మీకు రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ రిటైర్మెంట్ అవ్వాల్సినటువంటి వాళ్ళకంతా కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి మీకు రావాల్సినవన్నీ కూడా మీకు ఇచ్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి చికాకులు మీకు రావడం జరుగుతాయి. ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి మీరు ప్రయాణాలు వెళ్ళడం అనేటటువంటిది తరచుగా జరుగుతుంది. మీ జీవితంలోకి ఒక స్త్రీల వలన మీకు మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళు రావాలని ఎంత ప్రయత్నాలు చేస్తున్నా మీరు మాత్రం వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళంతా కూడా టైం పాస్కి మీకు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీరు ఈ యొక్క రైతులు మనం కనుక తీసుకున్నట్లయితే ఆ రైతుల యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ముందుకు వెళ్ళడం అనేటటువంటివి చేస్తారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు, అలాగే ఎలక్ట్రికల్ కంపెనీలు ఇవన్నీ కూడా చాలా ముందంజలో ఉంటారు. సిమెంట్ ఫ్యాక్టరీలు, కోల్ బొగ్గు కార్మికులు వీళ్ళందరూ కూడా మంచి జీతభత్యాలు అనేటటువంటివి తీసుకుంటారు. షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఈ వృషభ రాశి వాళ్ళు ముందంజలో ఉంటారు. కానీ దయచేసి షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆడొద్దని నా మనవి. అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్యపరంగా ఈ వృషభ రాశి వారు మర్మాంగాలకు సంబంధించినటువంటి వెనీరియల్ డిసీజెస్ రావడానికి వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. అలాగే లో బీపీ ఇవన్నీ కూడా ఇక ఈ వృషభ రాశి వారు అనేక రకమైనటువంటి వ్యాపారాలు చేయాలనేటటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరంలో మీరు చేయడం జరుగుతుంది. మంచి ప్రవర్తనతో ఉన్నటువంటి వ్యక్తులతో మీరు స్నేహం ఈ సంవత్సరం చేస్తారు. అదేవిధంగా చక్కటి గురువులతో సాన్నిహిత్యం మీకు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. రాజకీయ నాయకులు కూడా మంచి పదవులు వస్తాయి. మరి ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మనం కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని అన్ని రంగుల వస్త్రాలు ఉన్నటువంటి కలర్స్ మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి వేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. శుభమస్తు.